ఈ రోజైతే నా చీరల దుకాణం ఎప్పుడెప్పుడో కొనుక్కున్నవన్నీ మళ్ళీ మీ ముందుకు కొన్ని అయితే తీసుకొచ్చాను. ఎవరికైనా సరే ఆడవాళ్ళకి చీరలన్నా డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి డ్రెస్సులైనా చాలా ఇష్టంగా ఉంటుంది. మన చీరలు మనకెంత ఇష్టంగా ఉంటుందో పక్క వాళ్ళు ఏదన్నా చీర కొనుక్కున్నారన్నా కూడా అంతే ఇష్టంగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. ఏం కలర్ చీర కొనుక్కున్నావు, లేకపోతే ఏం చీర కొనుక్కున్నావు అన్నట్టుగా ఆతృతగా ఎదురు చూస్తాం కదా. ఈరోజు అయితే చీరల వీడియో చేయడానికి రెడీ అయిపోయాను. ఇదిగోండి మా వారి లోపు అయితే కాఫీ పెట్టి తీసుకొచ్చారు. ఆ కాఫీ తాగి ఇంక మనమైతే వీడియో చేసుకుందాం. ఈ మధ్య అయితే ఖాళీ లేక ఉయ్యాలెక్కి ఊగటం కూడా లేదు. ఏందమ్మా వడియాలా చేస్తాం, వడియాలు మన పొడియాలు బియ్యం పిండి వడియాలు రెండు పైన డాబా మీద ఆరబెట్టున్నాయి, ఎండబెట్టున్నాయి. రాజేశ్వరి గారు అమ్మని అడుగుతున్నారు కదా. అమ్మ అయితే బాగానే ఉంది. అయితే ఈ మధ్య అమ్మ అయితే ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంకా అందుకే అమ్మ ఉండే దగ్గరికి గోళ్ళమూడి నేను వెళ్ళటం లేదు. ఇంకా చెట్లవి కూడా ప్రస్తుతం అయితే పాడైపోయాయి. ఈసారి మళ్ళీ అమ్మ అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు చెట్లవి అన్నీ మంచిగా చేసినప్పుడు మీకైతే ఆ ఇంటికి వెళ్ళి తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఎలా ఉన్నారు రాజేశ్వరి గారు, బాగున్నారా? మీ కమెంట్ అయితే చూశాను. అక్కడ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడైతే రిప్లై ఇస్తున్నాను. ఇంకా అమ్మని గుర్తుంచుకున్నందుకు, అలాగే అమ్మ ఉండే ప్లేస్ని కూడా మీకు అంత నచ్చినందుకు, అది చూడాలనిపించినందుకు అయితే మాత్రం చాలా సంతోషం అనిపించింది. మరి నా చీరలు చూసేయండి. ఇంకా హాయ్ అండి, నమస్తే. సావిత్రి బుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండలు ఎక్కువైపోయినాయి. ఇలా డైరెక్ట్ మాట్లాడాలంటేనే ఫ్యాన్ ఉండకూడదు, చోట్ల పోసేస్తున్నాయి. గబగబా చకచకా వీడియో ఏంటో చెప్పేసి చకచకా వీడియో చేసేసుకుందాం. మరి ఈ రోజు అయితే చెప్పాను కదా పోయినసారి వీడియోలో చీరలు చూపిస్తూ చీరలు చాలా రోజుల నుంచి తీసుకున్న చీరలన్నీ వాటిని మిషన్ దగ్గర ఇవ్వటానికి కుదరట్లేదు, వాటిని బ్లౌజులు కుట్టించుకోవటానికి కుదరలేదు అని వచ్చాయి అనమాట. వాటిని చూపిద్దాం అన్నట్టు ఇంక ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను. ఇదిగండి మొన్న చూపించాను కదా చీరలు, ఆ చీరలు చూపించాను కదా ఒక చీర, వంకాయ కలర్ చీర. ఆ చీర ఈ చీర చూసారు ఆ వీడియో అందరూ. ఈ చీర ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మా మౌని అంటుందని చెప్పా కదా ఏ చీర తీసుకున్నా కట్టుకోవని. చూసారు ఎంత త్వరగా కట్టుకున్నాను. చీర కూడా చాలా త్వరగా కట్టుకున్నాను కదా, మహాశివరాత్రి రోజున కట్టుకున్నాను అనమాట. ఇదిగోండి బాగుందా చీర, ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. సింపుల్ గా మెత్తగా ఉంది, ఏమీ ఇదిగా లేదనమాట. అమ్మో కట్టుకుంటే ఈ అంచులు ఇంటో ఒకసారి చిరాకుగా ఉంటాయి కదా, అలా కాకుండా మంచిగా మెత్తగా ఉంది చీర అయితే. సరే, ఈ రోజు నేను తీసుకున్న కొన్ని చీరలు అయితే చూపిస్తాను. ఈ రోజు కూడా ఎక్కువగా మరీ ఎక్కువ కాస్ట్లీ చీరలేం కాదు, మామూలుగానే మినిమం ఒక 2500 ఒక 3000 లోపు చీరలే అనమాట. ఇంకా తక్కువ కూడా ఉన్నాయి, చూపించేస్తాను అన్ని వరుసవారి. మొదటి చీర ఇది అసలు రోజు రెగ్యులర్ గా కట్టుకోవటానికి తీసుకున్న చీర. అంచు చూస్తే ఏదో చాలా కాస్ట్లీ చీర అన్నట్టు ఉంది అనమాట. ఈ చీరకు వచ్చేసి మెత్తగా ఉంది చీర. ఇలాంటి చీరలు అయితే నేను ఎంతసేపు అయినా కట్టుకొని ఉండవచ్చు. అంచు కూడా మెత్తగా ఉంది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చీర, అంచు వచ్చింది, దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇదిగోండి, కిందేమో ఇట్లా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైన కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. చీర అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది అనమాట, లైట్ కలర్ తోటి. ఈ చీరల వీడియో అయితే ఉగాది కన్నా ముందే చేశాను, కానీ పోస్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఈ చీర అయితే నేను కట్టుకున్నది కూడా మీరు చూసారు కదా ఉగాది రోజు. ఇదిగో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. చీర అంతా ఇట్లా ఉంటుంది అనమాట. బాగుంది కదా చీర, బాగుంది. మనం ఎక్కువగా పొయ్యిల దగ్గర అలా చేసేటప్పుడు కూడా ఇలాంటి చీరలు అయితే హాయిగా ఉంటాయి, పని చేసుకునేటప్పుడైనా సరే. అందుకని చెప్పి ఇలాంటివి తీసుకుంటా అనమాట ఎక్కువగా. కాటన్ అయితే ఏంటంటే వాటిని గంజి పెట్టుకొని అలా మెయింటెనెన్స్ చేయాలి కదా. ఒక్క ఎండాకాలం మాత్రమే కొంచెం కాటన్ చీరలు కట్టుకుంటా, కానీ విడి టైంలో అసలు కాటన్ చీరలు అయితే నేను కట్టుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించను. ఎప్పుడన్నా ఒకసారి 4 చీరలు కొనుక్కుంటే ఆ 4 చీరలు 4-5 ఏళ్ళు వాడతాను అనమాట సమ్మర్ లో. ఇదిగోండి, ఈ చీర అయితే ఇలా ఉంది. ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఈ చీర రేటు కూడా చాలా తక్కువే, ఒక 500 అట్లా పడింది అంతే.
ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. ఎంత తక్కువ రేట్ అయినా సరే చీరకి బ్లౌజ్ చాలా అందం తెస్తుంది. ఈ బ్లౌజ్ వల్ల ఈ చీరకి చాలా బాగుంటది అనుకుంటున్నాను. మనం సింపుల్ గా కనిపించినా కూడా నిండుదనంగా అనిపిస్తుంది అనమాట. మనకి ఈ చీరకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇలా డార్క్ కలర్ కి మళ్ళీ డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చినా కూడా బాగుంటది అనమాట. ఇది ఏం లేదు, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది. ఇంకా మనకి కింద ఏ అంచు అయితే వచ్చిందో ఆ అంచే బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్. నేను ఎక్కువగా రౌండ్ నెక్ లో పెట్టించేసుకుంటాను కదా, మనకి అర్థం కాలేదు అని చెప్పమన్నాను కదా, చెప్పారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా తెలుసుకుంటున్నాను ఏ నెక్ అంటారు ఏంటనేది కూడా. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ చీర అనమాట. చెప్పాను కదా కాటన్ చీరలు నేను ఎక్కువైతే తీసుకోనని చెప్పి. ఎప్పుడైనా నాకు బాగా నచ్చితే తీసుకుంటాను, చాలా తక్కువ తీసుకుంటా కాటన్ చీరలు. ఒకసారి ఒక 4-5 చీరలు తీసుకుంటే, ఒక 6 చీరలు అలా తీసుకుంటే మళ్ళీ వాటిని 4-5 సంవత్సరాలు వాడతాను. ఈ చీర వచ్చేసి లైట్ కలర్ చీర. ఇది ప్యాచ్ వర్క్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇలా ప్యాచ్ వర్క్ వచ్చేసి కింద ఇలా చిన్న అంచు వచ్చింది. చీర అంతా ఇలా డిజైన్ గా ఉందన్నమాట. డిజైన్ లో కలర్ వచ్చేసి లైట్ కలర్ మీద బ్లాక్ డిజైన్ వచ్చింది. ఇది అసలు ఒక డిజైన్ అని చెప్పడానికి లేదు, ఇందులో కోళ్ళు కుక్కలు ఏంటేంటో చాలా ఉన్నాయి. డ్రమ్లు రకరకాల డిజైన్స్ ఇచ్చేసాయి దీనికి. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ప్యాచ్ డిజైన్ అన్నమాట వచ్చింది ఇట్లా. ఇంక మనకు పళ్ళు అంటే ఇదే కదా, ఇటువైపు చిన్నది గోట్ అంచులాగా వేసారు పైన కింద. ఈ చీర కొంచెం నీళ్ళల్లో ముంచేస్తే గాని కట్టుకోవద్దు, లేకపోతే నేను అసలే లావుకుంటాను. ఆ లావుకు తగ్గట్టు ఈ చీర కట్టుకుంటే ఇంకెంత లావుని కనిపిస్తా. ఒకసారి వాటర్ లో ముంచేస్తే కొంచెం తగ్గిపోద్ది, సన్నబడిపోద్ది చీర కూడా. కాటన్ చీరలు మనలో సన్నగా కనపడాలి అంటే ఇలా వాటర్లో మంచిగా చూడండి అసలు ఎలా నిలబడుతుందో చీర. బాగుందా కాటన్ చీర? సూపర్ ఉంది. మా వారు ఎక్కువ కాటన్ చీరలు తెచ్చుకో అంటారు. నేను ఎందుకో ఇక అదే వాటినైతే మెయింటెనెన్స్ చేయాలి, గంజి పెట్టేసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా అవన్నీ చేయాలి. ఎండాకాలంలో కాటన్ చీరలకు గంజి ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మంచి స్టిఫ్ గా బాగుంటాయి అన్నది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఎండాకాలం కదా ఇప్పుడు సమ్మర్, ఇంకా అదే కావాలంటే తప్పకుండా చూడండి ఆ వీడియో. నేను పోయిన సీజన్ లో లాస్ట్ లోకి వెళ్ళిన తర్వాత పెట్టినట్టున్నాను ఆ వీడియో. ఇదిగోండి ఈ చీరకు వచ్చేసి బ్లౌజ్, ఇంకా మనకు ప్యాచ్ ఏదైతే వచ్చిందో అలాగే బ్లౌజ్ వచ్చింది అనమాట. సేమ్ అలాంటి క్లాతే ఇలా డిజైన్ వచ్చింది. ఇది అంతే, ఇంకా రౌండ్ నెక్ పెట్టి ఇచ్చేసుకున్నాను. హ్యాండ్స్ ఎప్పుడూ పొడవు ఎప్పుడూ ఇక్కడ వరకు పెట్టించుకోను, అలాగని ఇక్కడ వరకు పెట్టించుకోను. ఏదన్నా క్లాత్ తగ్గితే ఇంత తగ్గటం లేదు, ఏదన్నా కొంచెం పొడవుగాలంటే ఇంత పెంచమంట అంతే. ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నా బ్లౌజులు ఇంతే ఉంటాయి అనమాట. ఏదో 1-2 చీరలకు మాత్రం క్లాత్ ఒక్కోసారి కాస్ట్లీ చీర అయినా కూడా క్లాత్ తక్కువ వస్తుంది కదా, అలా తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు మిషన్ వాళ్ళకి చేసేది ఏం లేక తక్కువ పెట్టేస్తారనమాట. ఇంకా అలాంటప్పుడు మనం కూడా చీర తీసేసుకున్న తర్వాత ఆ చీరలో వచ్చిన బ్లౌజ్ అయితేనే బాగుంటది కదా, ఇంకా అలా అని కుట్టించుకోవటమే తప్ప నాకు మరీ పొట్టి హ్యాండ్స్ నచ్చవు, అలాగని మరీ పొడవు హ్యాండ్స్ నచ్చవు. చీరల తర్వాత మధ్య పెట్టుకుంటాను. ఇదో చీరలన్నీ కూడా మంచి మెత్తగా ఉండే చీరలే. ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కూడా మెత్తగా ఉంది. ఇదేదో మంగళగిరిలోనో ఏమో అనుకుంటా, నాకు పేర్లు అయితే గుర్తుండలేదు. నా పేర్లను చూసి నమ్మమాకండి. ఇది కలర్ కూడా రకరకాల కలర్స్ ఉంది. ఇదిగోండి కింద వచ్చేసి ఇట్లా పెద్దది అంచులాగా వచ్చిందనమాట. సగం బార్డర్, ఒక పావు బార్డర్ వరకు ఇలా కింద అంతా ఏదో ఒక సరస్సు, దానిలో హంస బాతులు, రకరకాల చెట్లు అలా ఉన్నాయి అనమాట. డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఒక్కటే కొబ్బరి చెట్టు వచ్చేసింది. మనం కొబ్బరికాయలు కొనుక్కునే పని లేకుండా.
ఇది కలర్ ఏం కలర్ అంటారు, ఏం కలర్ అన్నది చెప్పలేదు. ఈ కలర్ 2-3 కలర్ షేడ్ లో వచ్చింది అనమాట చీర. ఇక్కడేమో ఇది సిమెంట్ కలర్ లాగా, ఇక్కడేమో కొంచెం లక్స్ గ్రీన్ కి దగ్గరగా అలా వచ్చింది కలర్. ఇక్కడేమో ఒక్కపొడి కలర్ అంచుతోటి వచ్చింది, చిన్నది పైన వచ్చేసి కింద అలా పెద్ద అంచులాగా వచ్చింది కదా. అంచు కూడా అనరేమో దీన్ని బహుశా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎందుకండి ఇలా, ఇది కూడా ప్లెయినే వచ్చింది. ఇంక ఇవన్నీ రౌండ్ నెక్లే ఎక్కువగా నాకు రౌండ్ నెక్లే ఇష్టము. రౌండ్ నెక్లే పెట్టించుకుంటా, ఎప్పుడో 1-2 మార్చమని చెప్తాను. అదేదన్నా ఒకటి బెడ్స్ కొట్టిందంటే మళ్ళీ దాని జోలికి ఇప్పట్లో పోను అనమాట. ఇక ప్రతిదానికి కూడా ఇలా గోటేసి, ఇంక ఇప్పుడు బ్లౌజులకి కామన్ కదా, ఇంక ప్రతిదానికి ఇలా గోటు మాత్రం ఉండాల్సిందే. చూసారు కదా ఈ చీర కూడా ఎలా ఉంది అన్న తప్పకుండా కమెంట్ చేయండి. చీర అయితే మంచి మెత్తగా బాగుంది. షాప్కి వెళ్ళి చీరలు తీసుకునేటప్పుడు ఎవరైనా సరే ఈ మధ్య అయితే ప్రతి ఒక్కళ్ళు చీర కట్టుకొని చూసుకొని తీసుకుంటున్నారు కదా. నేను మాత్రం వాళ్ళు కట్టుకోమన్నా సరే చీర అయితే కట్టుకొని తీసుకోను, కనీసం ఇలా వేసుకొని కూడా తీసుకోను. మీలో ఎంతమంది అలాగే ఉంటారు అన్నది కమెంట్ చేయండి. ఆ చీర కన్నా మెత్తగా ఉంటుంది ఈ చీర వచ్చేసి. ఈ మధ్య అయితే అసలు మందంగా ఉండే చీరలు మంటగా అనిపిస్తాయి. ఈ చీరలు కట్టుకుంటే అనిపించే చీరలు అస్సలు తీసుకోబుద్దే అవ్వట్లేదు. ఈ కలర్ చీర అయితే రత్నావళి కలర్ అంటాం మేమైతే మాత్రం అనమాట. చీర అయితే మెత్తగా ఉంది. ఇంకా దీని మీద కొంచెం అక్కడక్కడ బంచెస్ గా వచ్చాయి అనమాట. నాకు ఎక్కువగా ఇలాంటి బంచెస్ ఉన్న చీరలు అంటే భలే ఇష్టము. మధ్యలో వచ్చేసి అక్కడక్కడ చెంకి లైన్లు ఉన్నాయి అనమాట. మొత్తం లైన్ గా వచ్చి దారం లాగా ఊరికే కొంచెం ఏదో వర్క్ కూడా కాదు, అది మనకి చీరలోనే సిల్వర్ లైన్ లాగా వచ్చింది ఇట్లా అడ్డము. ఇంకా దాని మీద చిన్న చెంకీలు అనమాట. చీర షైన్ అవుతా ఉంటది, కనిపించినట్టు ఉంటది అనమాట. దీనికి అంచు వచ్చేసి సిల్వర్ అంచు వచ్చింది, కొంచెం చిన్నది. కింద ఏమో ఎంత అయితే వచ్చిందో పైన కూడా అంతే వచ్చింది. కింద ఏమో కొంచెం ఇదిగోండి ఇలా చెంకీ లైన్లు 4-5 లైన్లు ఈ అంచు పక్కనే వచ్చేలాగా ఉంది. పైన వచ్చేసి అలా ఏం లేదనమాట, మామూలుగా అంచు వరకే వచ్చేసింది. ఈ కుచ్చులు మాత్రం ఉండాల్సిందే. ఇదిగోండి పళ్ళు అయితే మాత్రం ఇలా ఉంటుంది. చీర షైన్ అయితే కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. బ్లౌజ్, దీని బ్లౌజ్ ఇలా చిన్న ఏయో మొగ్గలుగా వచ్చింది అనమాట. బ్లౌజ్ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చింది. చీర కొంచెం ఎక్కువగా హెవీ డిజైన్ లేదు కదా, అందుకని బ్లౌజ్ కి వచ్చేసి కొంచెం డిజైన్ గా ఉండేలాగా వచ్చింది. ఇదిగోండి హ్యాండ్స్ కి ఏమో అలాగే వచ్చింది. మన కింద ఎలా అయితే వచ్చిందో అంచు, హ్యాండ్స్ కి ఇలా అంచు వచ్చేలాగా వచ్చింది. ఎంత రేటు తక్కువ చీరకైనా ఎక్కువ రేటుకి చీరకైనా బ్లౌజ్ మాత్రం తప్పనిసరిగా వస్తున్నాయి కదా ఇప్పుడు. ఎక్కడో ఎవరియో పెద్దవాళ్ళ మా అమ్మ వాళ్ళ చీరలు లాంటి వాటికే కొన్నిటికి మాత్రమే రావు. వాటికి కూడా కాటన్ చీరలకు 100 రూపాయల చీరకైనా సరే బ్లౌజ్ రావాల్సిందే. చీర 100 రూపాయలైనా బ్లౌజ్ మాత్రం మామూలుగా సిల్క్ గా మంచిగా బొటిక్లో కుట్టించుకుంటే 1000 రూపాయలు, 800, 900 అలా ఉన్నాయి. కొంచెం ఒక రకంగా ఉన్న దగ్గర కుట్టించుకుంటే 300, 200 దగ్గర నుంచి ఉన్నాయి అన్నమాట రేట్లు. ఈ చీర అయితే ఇప్పుడు అనుకుంటున్నారు మీరు బాగా గమనించినట్టయితే గనక మన వీడియోస్ అన్ని రెగ్యులర్ గా చూసేవాళ్ళు అయితే సంక్రాంతి అప్పుడు నీ చిన్నప్పుడుదా కొనుక్కున్నాను నేను ఈ చీర. నువ్వే నీకు ఎంత వయసు అప్పుడు అంటున్నారు ఈ చీర. అయితే ఈ చీర మా అత్తయ్య దగ్గర అప్పుడు సంక్రాంతి అప్పుడు మా అత్తగారికి పెట్టాను కదా, ఆ చీర అనమాట ఈ చీర. ఇదిగోండి మంచి మిరపళ్ళ కలరు. ఇంకా అంచు వచ్చేసి బ్లాక్ కాదనమాట, ఇది గ్రే కలర్ లాగా ఉంది. బాగుంది చీర. మరి ఎక్కువ రేటింగ్ కాదులే గాని, అంటే ఏదో 6000, 7000 ఆ రేటు కాదు. పైన చీర అంతా కూడా ఇలా చిన్న బుటీస్ గా వచ్చాయి అన్నమాట.
కింద పైన వచ్చేసి కొంచెం చిన్న అంచు. చూసారా బాగుందా చీర? నా చీర బాగుందా? ఇలాంటి కలర్లు అంటే నాకు బాగా ఇష్టం. ఇలాంటి 4-5 రకాల రంగుల చీరలైనా ఉంటాయి అన్నమాట. ఈ కలర్లు వచ్చేసి తీసుకుని ముందు చీరలు ఈ కలర్లు కనిపించాయంటే ముందు పట్టుకునేది ఈ కలర్నే, తర్వాత ఉన్నాయిలే అని ఆగితే ఆగటమే తప్పించి ఈ కలర్లు అంటే ఎందుకో బాగా ఇష్టం నాకు. ఈ కలరు, ఎల్లో కలరు, బ్లాక్ అలాంటివి చాలా ఇష్టం. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట. అంత ఫ్లవర్స్ గా గ్రే కలర్ కి. మీకు చూడటానికి బ్లాక్ లాగా కనిపించవచ్చు కానీ ఇది అసలు అయితే బ్లాక్ కాదు, కొంచెం లైట్ గ్రే కలర్ లో వచ్చింది. ఇంక ఈ బ్లౌజ్ కూడా గ్రే కలర్ వచ్చింది. ఇదిగోండి దీనికి మాత్రం కొంచెం మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. నాకు మిర్రర్ వర్క్ కన్నా కూడా పిచ్చి వర్కుల్లో ఏం వర్క్ ఇష్టం అంటే మిర్రర్ వర్క్ అయితే బాగా ఇష్టం. ఇంకా అన్ని బ్లౌజులు మిర్రర్ వర్క్లు అయితే బాగోవు అని చెప్పి కుట్టించుకోనిలే కానీ ఇదిగోండి రౌండ్ నెక్ పెట్టించేసుకొని. అయితే ఇది ఏమైందంటే నేను మిషన్ దగ్గర ఇచ్చేసి చంద్రిక అని తన దగ్గర కుట్టించుకుంటున్నాను కదా, ఇంకా మిర్రర్ వర్క్ చేసేయి చంద్రిక మొత్తం అని చెప్పాను. అయితే అక్కడక్కడ అనుకుంది కాబట్టి కొంచెం తక్కువ వేసింది. కాకపోతే నేను ఈ మిర్రర్ అనేది ఇంత పెద్దది కాదు, చిన్నవి ఉంటాయి కదా అలా మొత్తం ఎక్కువగా నిండుగా ఉండేలాగా చేయమన్నాను. ఇంకా తనేమో కొంచెం పెద్ద మిర్రర్ పెట్టి కొంచెం తక్కువ వేసింది. అంటే ఇంతంత గ్యాపులు కూడా ఉండకుండా మనకి చూడటానికి అది ఓన్లీ మిర్రర్ బ్లౌజ్ అన్నట్టు ఉండాలనేలాగా చేయించుకుందాం అనుకున్నా. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి డార్క్ కలర్ కదా, ఇలాంటి చీరల మీద అలాంటి బ్లౌజులు అయితే బాగుంటాయని చెప్పి ఇంకా చేసింది. చూద్దాం వేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో. మరి నిండుగా బాగానే ఉంటుంది అనుకోండి. ఎంత మిర్రర్ వర్క్ చేయించుకున్నా కూడా ఏదైనా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అన్నమాట. మిర్రర్ వర్క్ అనేది చాలా వర్కులు వస్తాయి పోతాయి, చమ్కీలు వస్తాయి, స్టోన్స్ వచ్చాయి, ఎన్నో వస్తాయి పోతాయి. కానీ అప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి అంతకు ముందు నుంచి ఎప్పుడు కూడా ఈ మిర్రర్ వర్క్ అనేది మాత్రం అసలు ఓల్డ్ అవ్వదు అనమాట. ఎప్పుడు ఈ ఫ్యాషన్ ఇది ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి. మధ్యలో బోల్డ్ అన్ని వర్క్లు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, కానీ ఇదొక్కటి మాత్రం మనం ఎప్పుడు చూడండి ప్రతి దాని మీద ఉంటానే ఉంటది. ఎక్కడో ఒక దగ్గర మిర్రర్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఫ్యాషన్ అన్నమాట. ఈ చీర ఎలా ఉంది ఇప్పుడు? ఇన్ని రోజులకు చూపించడం కుదిరింది నాకు. అప్పుడు కూడా ఏదో హడావిడిగా ఉండి ఇంకా మనం బిజీగా ఉంటున్నాం కదా ఈ మధ్య, అందుకని అప్పుడు కూడా ఈ చీర చూపించాల హడావిడిగా అప్పటికప్పుడు వెళ్ళి భోగి రోజు వెళ్ళి తీసుకొచ్చి పెట్టాను అనమాట. బాగుందా చీర? ఈ చీర కూడా మెత్తగా ఉందన్నమాట. ఆ రోజు అసలు అయితే వాస్తవానికి నేను 7-8 పెట్టి తెచ్చుకుందాం చీర అని వెళ్ళాను షాప్కి. కానీ ఈ కలరు ఇది చీర నచ్చేసరికి ఇంకా తక్కువలోనే తీసేసుకున్నాను. నేను ఏదైనా షాప్కి వెళ్ళాను అంటే ఎక్కువలో తెచ్చుకుందాం అనుకున్నా కూడా ఇంకా నాకు ఏదైనా చీర తక్కువలో నచ్చినా కూడా తెచ్చుకుంటాను అనమాట. చూసారు కదా నా చీరల దుకాణం అయితే ఈ రోజు కూడా ఎలా అనిపించాయి, ఏ చీర మీకు బాగా నచ్చింది, మీకు ఎవరికైనా ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టమో, నా చీరల్లో ఏ చీర మీకు బాగా నచ్చింది, మీకు ఏ కలర్ చీర అయితే ఎక్కువగా కొనుక్కుంటారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు మీకు చూపించిన చీరల్లో దాదాపుగా 3 చీరలు అయితే కట్టుకోవటం కూడా అయిపోయింది. ఇంకా ఎండాకాలం వస్తున్నా కూడా కాటన్ చీర అయితే మాత్రం కట్టుకోలేదు ఇంకా. సరేనండి, మీకు వీడియో ఎలా అనిపించింది అన్న తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఎప్పుడు కూడా వీడియో తీస్తాము, వీడియో పోస్ట్ చేస్తాము, కానీ వీడియో అయిపోయిన తర్వాత వీడియోకి ముందు ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియదు కదా. ఒక చీరల వీడియో చేయాలంటే ముందు ఇన్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోన్ పెట్టుకోవటానికి ట్రైపాడ్ పెట్టుకోవాలి, అది సెట్ చేసుకోవటానికి ఒక టేబుల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకోవటం, చీరల మడి తీసుకోవటం, మళ్ళీ ఒక అర్ధగంట పని ఉంటుందన్నమాట. సరదాగా ఉంచానులేండి ఈ క్లిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.